అవును, మొన్న మీ ఫ్రెండ్ పెళ్లికి పోయినప్పుడు ఏమో లొల్లైందంటివి, ఏంటిది? గదేనే వానికి పద్ధతి తెలియకలు అయింది కానీ ఎందుకు, ఏమైంది? ఏమైందంటే ఇప్పుడు మీ ఇంటికి పోతాం, మీ ఇంటికి పోయినప్పుడు మీ అవ్వ బాప వచ్చి మంచిగున్నారా, ఎప్పుడు వచ్చిల్లు, అంత మంచిగా అని అడుగుతారా? అడుగరా? అడుగుతారు. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు అంత మంచిగా ఇగో నీళ్ళు తీసుకోండి, ఇక్కడ కూర్చోండి, తినుండి, అది ఇది అంటావా అనమా? అంటాం. మరి నేను మా ఫ్రెండ్ గారి పెళ్లికి పని కట్టుకొని పోయినా, 500 మందిలో నేను కూర్చొని ఓరి రాకేష్ అని ఉర్రుతానా అయినా సప్పులు లేదు, సరిలేదు, నా మొక్కను ఒక్కసారి కూడా చూడలేదే వాడు. అడగాలి కదా నన్ను, అసలు మంచుకున్నావా, ఏంది సంగతి, ఎట్లా వచ్చినావు, ఏంది ఇబ్బంది పడి వచ్చినావు అని అడగాలి కదా. అంటే పెళ్లి కొడుకు గురించా నువ్వు అనేది? వాని గురించే. నేను వేరేటోని గురించి ఎందుకు చెప్తా? వాని పెళ్లికి పోయి వేరేటోని గురించి చెప్తానా? వాని పెళ్లి పోయినప్పుడు వాడు ఎంత మంచిగా చూసుకోవాలి, ఎంత మర్యాద చూడాలి, ఇంత అచ్చులు లేదు, మరి అచ్చి చేకాండిచ్చు లేదు, కలుసు లేదు, మర్యాద లేదు, ఏది లేదు. వాళ్ళకి ఇంత రేవు తెలియదు అసలు మనిషికి. నీ పాడవాడ పెళ్లి పిల్లగాడు పెళ్లి బిజీలు ఉండి మందలేదు కావచ్చు, దానికి లొల్లి పెట్టుకున్నావు అయితే? అట్లా కాదే, తాళి కట్టిన వల్లే అక్షంతలు వేయాలని భాగం పోయినా, అయినా ఇంత మందలు వేయద్దా? ఎట్లయినా మనకి పద్ధతి తెలియదు, పాడు తెలియదు. పెళ్లి పిల్లగాడు పెళ్లి పీటల మీదకి వెళ్ళి వచ్చి షేకాండ్ ఇచ్చి తినిపిస్తారు ఇక నీకు. అయినా నాకెందుకు సోపద్దాలు మీరెళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ మీరే కూడుంటారు. లేదు మన సోపతే మందు. వానికి అంత మంది నుండి కూడా నేను 2-3 సార్లు చెయ్యి చూపిన ఇట్లా రాకేష్ అని.